హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఏంటంటే సూడితో ఉన్నప్పుడు గేదెలని మనం ఎలా అరుచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి సూడుతోటి ఉన్నాయనైతే 20 ఈనిన తర్వాత 20 డేస్కి మంచిగా పాలు అయితే పడతాయి. గేదెలు ఫస్ట్ పెయ్యలు అయితేనేమో మనకి 5 మంత్స్ తర్వాత కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే వాటికి పొదుగు ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవి లక్షణాలు వాటి స్టమక్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. అదే పాలు ఇస్తున్నాయి చూడండి, పాలు ఇచ్చే వాటిలలో అయితే 3 మంత్స్కి అవి ఏదొక అనేటివి వచ్చేస్తాయి. 3 మంత్స్కి ఏదొక వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి అంటే మనం గ్యాప్ లేకుండా కట్టించుకోవాలి. ఎందుకంటే పాలు ఇస్తుంది కదా అని కొందరు కట్టియకపోతే మనం లాస్ అవుతాం అట్లా. ఎందుకంటే 3 మంత్స్కి కంపల్సరీ ఎదకొస్తుంది, ఎదకొచ్చిన తర్వాత కంపల్సరీ కట్టించుకోవాలి. కట్టించుకుంటే మనకి నెక్స్ట్ టైం పాలకైతే 1-2 మంత్స్ లోపు మళ్ళీ ఈనేస్తాయి. ఎందుకంటే కట్టిన తర్వాత 5 మంత్స్ దాకా కూడా మళ్ళీ పాలు ఇస్తాయి. కొన్ని మంచిగా అరుచుకుంటే 7-8 నెలల దాకా కూడా మంచిగా పాలు అయితే ఇస్తాయి. కానీ ఆ టైంలో మనం పిండొద్దు. ఎందుకనంటే లోపల దుడ్డే పెరుగుదల ఉండదు సరిగా, మళ్ళీ వాటికి ఆహార లోపం తక్కువవుతుంది కాబట్టి మనం వాటిని పిండొద్దు. అప్పుడైతే ఇట్లనైతే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటనంటే మనం ఫస్ట్ మెయిన్గా వాటికి పెట్టకూడని ఏంటి అనంటే హీట్ వస్తువులు. హీట్ అనంటే కందిపొట్టు అయితే బాగా హీట్ అండి. అవైతే కందిపొట్టు సూడుతోటి ఉన్న వాటికైతే అస్సలు వాడొద్దు. అట్లా వాడినామనంటే లోపల దుడ్డకైతే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వాడకూడదు ఏంటి అంటే బెల్లం అయితే మనం సూడితోటి ఉన్న వాటికి అస్సలు వాడద్దు. అది హెవీ హీటు. ఎప్పుడు ఈనిన తర్వాత 20 డేస్ 1 మంత్ వరకు వాడచ్చు. ఎందుకనంటే కడుపులో స్టమక్ మొత్తం క్లీన్ చేస్తుంది కాబట్టి అప్పుడు వాడచ్చు ఈనిన తర్వాత. కానీ సూడితోటి ఉన్నప్పుడు మాత్రం మనకు ఉన్నది అని తెలిస్తే మాత్రం తప్పకుండా బెల్లాన్ని అయితే యూజ్ చేయొద్దు. తక్కువ తింటున్నాయి కదా అని వాటికి ఫుడ్ కంటెంట్ కూడా బాగా ఇవ్వద్దు. ఎందుకంటే స్టమక్ లోపల దుడ్డే తిరగకుండా అవుతుంది. పత్తి చెక్కలు అనేటివి కూడా ఉంటే అవి కూడా కొంచెం హీటే. అవి కొంచెం తక్కువ వేసుకోవాలి, తక్కువ వాడాలి. ఏదైనా కొంచెంగా ఇవ్వాలి ఫుడ్. బాగా కూడా సుడుతూ ఉన్నాయి కదా అని ఒకేసారి 2 సార్లు వేసేది ఒకేసారి వేసినా అది వాటికేముందు వేసినా కొద్ది తింటూనే ఉంటాయి. వాటికి అర్థం కాదు కదా ఎక్కువ. అందుకే మనం చూసుకుంటూ వేయాలి. మన జాగ్రత్త కూడా మనకి తప్పకుండా అవసరం. ఎందుకంటే మనుషుల్లాగా అవి ఏమి వచ్చినా నొయ్యకుండా చెప్పుకోలేవు కదా. అందుకోసం అవి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనైతే మనం కొంచెం అయితే జాగ్రత్తలు అయితే కొన్ని అయితే తప్పకుండా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా మనం జాగ్రత్త తీసుకునేది ఏంటి అంటే కట్టేసే ప్లేసు ఎప్పుడైనా సమానంగా ఉండాలి. ఎందుకు అనంటే సమానంగా లేకపోతే అది వన్ సైడే అయిపోతుంది. కాబట్టి అట్లా ఉండద్దు సూడితోటి ఉన్నప్పుడైతే ఎప్పుడైనా మనం. ఎందుకనంటే వర్షాకాలంలో ఎక్కువ గడ్డల మీద కట్టేస్తూ ఉంటారు. ఎందుకు? ఎటు నీళ్ళు అటు వెళ్ళిపోతే బురద ఏది ఎక్కువ అని ఆలోచిస్తారు. కానీ అది సూడితోడు ఉంది కదా, కొన్నిసార్లు ఆలోచించే టైం ఉండదు. ఒక దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాలలో అట్లా జరుగుతాయి. ఒడ్డు కింద, ఒడ్డు మీద ఇట్లాంటి ప్లేస్లలో కూడా నైట్ టైంలో కట్టేయొద్దు. ఎందుకంటే అది చిన్న తాడు ఏం తట్టుకున్నా కానీ అది ఆ చీకటి పూట కాలికి మెడకి ఎట్లాంటివి పడ్డా కానీ చాలా ప్రమాదం జరుగుద్ది. కాబట్టి ఇట్లా ఎత్తులు వంపులైన ఒడ్ల కింద, ఒడ్ల మీద బాగా ఒడ్లు ఎత్తు ఉన్న వాటి దగ్గర కూడా కట్టేయద్దు. మంచిగా ఎప్పుడైనా వాటిని మడికట్లల్లో కట్టేసినప్పుడు సమానం ప్లేస్ చూసి కట్టేయాలి. కయ్యలు ఉంటాయి, వరి కోసిన తర్వాత కయ్యలు పడతాయి కదా, అట్లాంటి ప్లేస్లలో కూడా కట్టేయద్దు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా ఫుడ్డు పెట్టే మోతాదులోనే పెట్టాలి. ఇట్లా వాటికి కొన్నిసార్లు
ఈ గూద అనేది ఎట్లాంటి టైంలో గుడ్లమాయి ఎట్లాంటి టైంలో ఎక్కువ వీటికి కనిపిస్తూ ఉంటుంది, బయటపడుతుంది మనకి అని అంటే వాటికి మనకి ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే సూడితోటి ఉన్నప్పుడే కనిపిస్తుంది. అది ఆ విషయం పాడి గేదెలు ఉన్న వాళ్ళకైతే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అట్లాంటి టైంలోనే కనిపిస్తుంది. మిగతా టైంలో దానికి ఎప్పుడూ కనిపించేది నార్మల్గానే ఉంటుంది. కానీ అట్లాంటి టైంలో అది ఎందుకు అంటే కాల్షియం డౌన్ కావడం వల్ల అది వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే అప్పుడు మనం కరెక్టు అరుసుకోక కరెక్టు ఫుడ్ కంటెంటు మోతాదులోనే పెట్టుకుంటా వాటికి కావాల్సిన పోషకాహారాలు ఏంటి మిక్స్డ్ దాణా అని దొరుకుద్ది. దాంట్లో ప్రతి ఒక్కటి మిక్స్ అయి ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన పోషకాహారాలు అయితే దొరుకుతాయి. మిక్స్డ్ దాణా అని దొరుకుద్ది, అది వాడాలి కంపల్సరీ. వాడితే దానికి కావాల్సిన అన్ని పదార్థాలు ఐరన్ కాల్షియం ప్రతి ఒక్కటి దొరుకుతాయి అందులో. అది వాడాలి సూడితోటి ఉన్న వాటికి, వీక్ ఉన్న వాటికి. పాలిచ్చే వాటిలలో ఇటు దుడ్డెకు ఇటు పాలు లోపల పెరుగుతున్న దుడ్డెకి 3 రకాలుగా యూజ్ కావాలి కాబట్టి దానికి కొంచెం మంచిగా ఫుడ్ కంటెంట్ అయితే మంచిగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే వీటిలలో అవి వెళ్ళుతున్నప్పుడు మాత్రం 5 months తర్వాత మనం ఏంది కాల్షియం గ్లూకోజులు ఉంటాయి, ఆ గ్లూకోజులు పెట్టియాలి. అయ్యో ఇట్లా వెళ్తుంది కదా అని మనం ఆగమాగమై అమ్మేద్దాం అని అనుకున్నాం అనుకోరి, ఏంది దానికి రూపాయి పెట్టేటోడు ఆటన్నకు అడుగుతాడు. వాళ్ళకి తెలుసు ఎందుకు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి దీన్ని ఎట్లా అని అంటే ఒక్కసారి వెళ్ళింది అని అంటే ప్రతిసారి వెళ్ళాలని రూల్ అయితే ఉండదు. ఫస్ట్ ఈ ఈతకు వీక్ ఉంది, వీక్ కావడం వల్ల వెళ్ళింది. నెక్స్ట్ టైంకి ఈ వీక్నెస్ మనం కవర్ చేసుకోవాలి. ఈ వీక్ ఉండదాన్ని మనం తర్వాత అది వీకు లేకుండా మంచిగా చూసుకోవాలి, అరుసుకోవాలి. దానికి నిండు సూటికి వచ్చిన తర్వాత అంటే ఇక వెళ్ళే వాటికి మాత్రం ఫుడ్ అయితే మంచిగా తర్వాత పెట్టొద్దు. ఎందుకంటే కడుపు నిండా పెట్టినాం అనుకోరి అది కడుపు నిండా తింటుంది, కడుపు నిండా నీళ్ళు తాగుతుంది కాబట్టి మళ్ళీ అది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఈతకి కొంచెం లైట్గానే తీసుకుంటూ మళ్ళీ ఈనుతుంది కదా, ఈనిన తర్వాత 2-3 నెలల తర్వాత కవర్ అవుతుంది కదా, కవర్ అయినప్పుడు అప్పుడు మంచిగా అరుసుకోవాలి. మంచి ఫుడ్ పెట్టి పచ్చిగడ్డి దానా ఇట్లాంటి పత్తి చెక్కలు అట్లాంటి బాగా వేసేసుకొని పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక్కసారి వెళ్ళింది కదా తర్వాత ఊకు వెళ్ళాలి అనే అవకాశం కూడా ఉండదు. మంచిగా మనం కవర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫుడ్ పెట్టి కవర్ చేసుకున్న తర్వాత వాటిని అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మేము కూడా అట్లనే ఆగమై అంత అమ్ముకున్నాం, 2-3 అట్లనే వెళ్తే అమ్ముకున్నాం. తర్వాత మాకు కూడా ఒకరి సజెషన్ ద్వారానైతే మేమైతే ఇవైతే ఇట్లాంటివి చేస్తే ఒకసారి తప్ప మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా ఉండదు అని మేమైతే తెలుసుకున్నాం. అదే విషయాన్ని అయితే మేమైతే మీకైతే షేర్ చేస్తున్నా. మీరైతే ఆగమాగమై అయితే అట్లా అమ్ముకోకండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ సూడితోటి ఉన్నప్పుడు మనకి పెయ్య దూడనా పోతు దూడనా అని తెలుసుకోవాలంటే మాత్రం ఒక చిన్న సజెషన్స్ అయితే మేమైతే చాలాసార్లు చూసినాం. పెయ్య దుడ్డే అయిందనుకోరి 9 months 10 months పడక ముందుకే ఈనుతుంది, గుంట 9 నెలలు అని అంటారు. అట్లాంటి టైంలోనే ఈనింది అనుకోని ముందే అది పెయ్యదుడ్డు అయినట్టు. మళ్ళీ పేడ కూడా ఏంది అంటే పెయ్యదుడ్డు అయితే గట్టిగా వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పోతుదుడ్డే అని అనుకోవాలని ఎట్లా నిర్ధారణ అయితే అంటే 10 months కంప్లీట్గా పడాలి, పేడ మాత్రం పలసగా వాటర్ లాగా వేస్తుంది. అప్పుడు మనం పోతుదుడ్డే అని గెస్ చేయొచ్చు. ఇట్లా అయితే ఇవి ఎవరు మా తాత వాళ్ళు చెప్పారు. అదైతే మాకైతే కొంచెం మేమైతే దాంతో 99% అయితే గెస్ చేయగలుగుతాం. మాకు ఎలాంటి దూడ ఉట్టబోతుంది అని అయితే మేమైతే అనుకుంటాం. ఇవండి ఈ జాగ్రత్తలు. ఇట్లా అయితే కొన్ని నాకు తెలిసిన అయితే జాగ్రత్తలు చెప్పిన మీకు. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మాలాంటి పాడి రైతులని సపోర్ట్ చేస్తేనే మీరు ఆరోగ్యవంతమైన పాలను తాగగలుగుతారు. ఆరోగ్యవంతమైన కేకులైనా చాక్లెట్స్ అయినా ప్రతి ఒక్కటే కదా పాలతోటి తయారయ్యేది కదా. అట్లాంటి హెల్దీ ఫుడ్స్ అయితే తినగలుగుతారు. మాలాంటి యువ పాడి రైతులను అయితే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక ముగించుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా తెలియని విషయాల గురించి తెలుసుకుంటూ మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా? అంటిల్ దెన్ అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్.